ఈ మాంసం తినటం వల్ల మొన్న జస్ట్ 3 years బ్యాక్ మెక్సికోలో ఎవడో పంది మాంసం తిని బెంగళూరుకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ చేస్తూ దిగిన వెంటనే తుమ్మిన వెంటనే 4 రోజులకు బెంగళూరులో 980 మంది చనిపోయారు. దాన్ని స్వైన్ ఫ్లూ అన్నారు. ఇంకోసారి అమెరికాలో నుంచి ఫిలిప్పీన్స్ వరకు ఉన్న ప్రతి దేశంలో కోళ్ల ఫారంలో వేలాది కాదు లక్షలాది సంఖ్యలో కోళ్లను కాల్చి భస్మం చేయండి అని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఎందుకు తెలుసా? పక్షి జ్వరము. ఈ వైరాణులు అంటారు, వైరస్, ఇవన్నీ ఈ అసహజ మాంసంలో ఉత్పాదన అవుతున్నాయి. ఎందుకు ఉత్పాదన అవుతున్నాయి? ఈ జీవుల్లో ప్రతిరోధక శక్తిని పెంచే ఎముకల మధ్య లేకుండా ఉండటం వల్ల. ఆ మాంసాన్ని, ఆ కోళ్ళని, ఆ కోడిగుడ్లని మనం ఆహారం అనుకొని మన పిల్లలకి రోజు తినిపిస్తుండటం వల్ల ఈ భయానక రోగాలు మన పిల్లల్లో పీసీఓడీలు, మన మగపిల్లల్లో వీర్యాణువులు లేకుండా ఉండటము, అంతేకాకుండా ఇంకా భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎంత భయానక పరిస్థితి అంటే, ఇలా తయారు చేసిన మాంసము 1 కేజీ తింటే 500 గ్రాములు, అర్ధ కేజీ పారవేయాల్సి వస్తుందని ఈ మాంసపు ఉత్పాదన చేసే కంపెనీలు ఆ పారవేయాల్సిన మాంసాన్నంతా ఒక చోట పోగు చేసి ఎలక్ట్రిసిటీ వేడి చేస్తారు గీజర్లలో. ఆ వేడికి అది కుతకుత ఉడికి అందులో ఉన్న కొవ్వు పదార్థం అంతా పైకి తేలుతుంది. ఆ పైకి తేలిన కొవ్వు పదార్థమే డాల్డా. ఈ అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రతిరోజు టన్నులు రెడీ అవుతుంది. దాన్నంతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు దిగుమతి చేస్తారు. అలా బెట్టలు కొండల్లాగా పెరుగుతున్న ఈ డాల్డా ఒకవైపు అయితే, నాగార్జున సాగర్ కింద కానీ, కేఆర్ సాగర్ అంతా కర్ణాటకలో ఉంది, మెట్టూరు డ్యామ్ అని తమిళనాడులో ఉంది. పెద్ద పెద్ద డ్యాముల కింద అందరూ నీళ్లు ఉన్నాయని పెంచే 2 పంటలు, ఒకటి వైపు వరి అయితే ఇంకొక వైపు చెరకు. ఈ చెరకు పెంచడం వల్ల మేము చక్కెర తయారు చేస్తున్నాం అంటున్నారు. నిజంగా వాళ్ళు తయారు చేసేది చక్కెర కాదు, సారాయి. ఎందుకంటే ఆన్ ఎనీ గివన్ డే, ఏ రోజైనా మీరు భూమి మీద ఉన్న చక్కెర ఎంత అని కొలమానాన్ని మీరు తీస్తే, ఎంత అని తూకం వేస్తే 18 గ్లోబ్స్, 18 భూములు, అంటే దగ్గర 126 బిలియన్ పీపుల్కి కావాల్సిన చక్కెర ఈ భూమి మీద ఉంది. అన్ని మంది బిలియన్ పీపుల్ రోజుకు అర్ధ కేజీ చక్కెర తిన్నా కావాల్సినంత చక్కెర ఉంది. ఒకవైపు కొండలంత చక్కెర, ఇంకొక వైపు కొండలంత డాల్డా. ఏం చేయాలి? మైదా పిండి వేసి బేకరీల్ని రెడీ చేస్తారు. మీరు ఈరోజు ఏ ఊరికైనా పోండి, 1 కిలోమీటర్ నడవండి, 10 బేకరీలు కనిపిస్తాయి, కానీ 1 ఆకుకూర అంగడి కనిపించదు. మీరు అంటే మన పిల్లలు కక్కస్ చేయట్లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా లేవు. అంతెందుకు 20 సంవత్సరాల వయసున్న ఎంతోమంది యువతులు నా దగ్గర వచ్చి, సార్ రాత్రి మాకు నిద్ర రావట్లేదు, 2 గంటల వరకు నిద్రపోతాం, 2 గంటలకు మెలకు వస్తుంది, మళ్ళీ 5 గంటల వరకు నిద్ర రాదు, 5 గంటలకు మంపరం పడుతుంది. చిన్న పిల్లలు, 20 సంవత్సరాల వయసున్న పిల్లల్లో నిద్రాహీనత ఎందుకు వస్తుంది? ఏదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది, రాత్రిపూట 2 సార్లు ఉచ్చలు పోయాలని లేసేవాళ్ళు మళ్ళీ నిద్ర రాదు అనటం పర్వాలేదు. ఇక్కడ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసుకే ఈ రోగాలు వస్తున్నాయి.
అంటే మనం తింటున్నది ఏమి అని ప్రశ్నకు సమాధానం నేను చాలా చాలా సరళంగా మనం తింటున్నదేమి అని ప్రశ్న అడుక్కుంటున్నాం. మనల్ని మనం అడుక్కోవాల్సిన ఈ పరిస్థితి ఉద్భవమైంది. కానీ ఎవ్వరూ ఈ ప్రశ్న అడగటం లేదు. మనం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో పొద్దుటి నుంచి రాత్రి వరకు 3 పూటల ఈ తెల్ల బియ్యానికి ఈ రంగు ఆ రంగు పూసుకొని పీస్ పలావు, మెంత్య పలావు, టమోటా పలావు, పలావు అని తినుకుంటూ లావెక్కిపోతున్నాం. కానీ నిజంగా ఏం తింటున్నామని ఆలోచించండి. అటువైపు పోతే గోధుమలతో 4 రకాల పేర్లు, ఏమేమో పేర్లు పెట్టు, కుల్చా, పరాటా, ఇది అది అని పేరు పెట్టుకొని వాళ్ళు తిని వాళ్ళు లావెక్కిపోతున్నారు. లావెక్కకపోతే పర్వాలేదు, లావ్ అయిన తర్వాత ఏమవుతుంది? డయాబెటీస్ రోగం వస్తుంది, బీపీ వస్తుంది. బీపీ, టెన్షన్, ఏమైనా అడుగు అందరూ టెన్షన్ అంటారు. థైరాయిడ్ ప్రాబ్లం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపునే థైరాయిడ్లో గ్రంథి, నిర్నాళ గ్రంథి, అది ఒకటి నిర్నాళ గ్రంథి, దాంట్లో నుంచి వస్తున్న ఈ హార్మోన్లు ఏరాపేరి అవుతున్నాయి, కిందికి మిందికి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఆ గ్రంథుల మీద ఈ వైరాణులు పోయి కూర్చోవటం వల్ల దాని ఫంక్షన్ ఇటు అటు తెడిపోతుంది.